హాయ్ హలో ఫ్రెండ్స్, పొదిలికొండ నరసింహస్వామి వారి దేవస్థానం అనమాట. కార్తీక మాసం కోటి దీపోత్సవం సందర్భంగా శివుణ్ణి బాగా ఇక్కడ డెకరేషన్ చేశారనమాట దీపాలతో. ప్రతి పౌర్ణానికి ఆలయంలో పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా పల్లకి సేవ, అదేవిధంగా ఇక్కడ సత్రాల్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా భోజన కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి అన్నమాట కమ్మోల సత్రంలో. ఎవరు మిస్ అవుతారు ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి గుడి. ఈ వీడియోలో మొత్తం ఆయన గురించి స్టోరీ పూర్తిగా మనం మాట్లాడుకుందాం. అక్కడ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి ఇక్కడ మామూలుగా పొదిలికొండ మీద తపస్సు చేసి ఇక్కడ స్వామివారు అయితే ఇక్కడ వెలిసాడనమాట. ఇక్కడ పొదిలికొండ నరసింహస్వామికి 2 ఊర్లు చెందిందనమాట. మామూలుగా మర్రిపూడి ఒకటి, పొదిలి అనమాట. ఇక్కడ పొదిలికొండలో మామూలుగా నరసింహస్వామి గుడి పక్కన ఉన్న ప్రదేశాలు అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట నేచరు. ఇక్కడ చుట్టుపక్కల కొండ కానీ, ఇక్కడ కోనేరు కానీ, స్వామివారు కి ముందు సైడ్ ఉంటుంది అనమాట. మెట్లు దిగిన తర్వాత కిందకు వస్తే ఒక సత్రం బ్యాక్ సైడే ఉంటుంది అనమాట. ఇక్కడ కోనేరు ఈ మామూలుగా చెరువు లాంటిది అనమాట. ఇక్కడ నుంచి పారుతూ ఉంటాయి కోనేరులోకి నీళ్లు. ఈ వీడియోలో పూర్తిగా మనం స్వామివారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ చెరువు లాంటిది అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ పైన చూస్తున్నారు కదా, అక్కడ పొదిలికొండ నరసింహస్వామి ఉంటారనమాట. కొండ మీద కొండకి వెళ్ళడానికి అయితే మెట్ల మార్గం ఉంది. అదేవిధంగా కార్లైనా అయినా కూడా బైక్స్ అయినా పైకి వెళ్తాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మామూలుగా స్వామివారి ప్రాంగణం అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కార్తీక దీపోత్సవం కాబట్టి, కార్తీక కోటి దీపోత్సవం కాబట్టి మేమైతే పౌర్ణానికి వెళ్ళాం. పౌర్ణానికి వెళ్ళి దీపోత్సవం అయితే బ్రహ్మాండంగా చేశారనమాట. సాయంత్రం పూట పల్లకి సేవ కూడా చేస్తారు స్వామివారికి. ఇక్కడ మామూలుగా నరసింహస్వామి ఇక్కడ మామూలుగా రాక్షస సంహారం చేసి ఉగ్రం తట్టుకోలేక మామూలుగా ఇక్కడ వెలిచాడని అంటారు. అహోబిలం నుంచి మామూలుగా వచ్చాడంటారు అనమాట. ఇక్కడ పొదిలికొండకి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మామూలుగా ఎంటర్ఫేస్ అనమాట. ఇక్కడ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ కానీ మరి బైక్స్ పార్కింగ్ కానీ కొండ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట గుడి వెనక భాగంలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా గర్భగుడి వెనక కొండలు కానీ ఇక్కడ నేచర్ కానీ అదిరిపోయింది. ఇక్కడైతే జనాలు కూడా పట్టలేదు అనమాట. నైట్ 7:30కి అయితే మామూలుగా రాలేదు. 350 మంది 300 మంది జనాలు అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా చిన్న గోపురంలా కనపడుతుంది కదా, అక్కడ స్వామివారి కళ్యాణం అయితే చేస్తారు. ఇక్కడికి రావాలంటే మామూలుగా పొదిలి కానించి మర్రిపూడి కానించి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి కానించి ఇక్కడ ఘాట్ సెక్షన్లో రావాలన్నమాట. ఘాట్ చాలా భయంకరంగా ఉంటుంది, బళ్ళు ఎక్కడానికి చాలా కష్టపడుతుంటారు అనమాట. అదేవిధంగా ఇక్కడ మెట్ల మార్గంలో ఉండి మెట్ల మార్గం చూడండి, ఇక్కడ పక్కనే అనమాట మెట్ల మార్గం నేల పక్కనే 300 లేదా 400 మెట్లు ఉంటాయి అనమాట. మెట్ల మార్గం నుంచి నడిచొచ్చే పని అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. లొకేషన్ చిన్న పిల్ల కాలువలు వర్షానికి పారుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక ట్రెక్కింగ్గా మనం అనుభవించుకుంటూ పైకి రావచ్చు అనమాట. ఇక్కడ నడిచి వచ్చేదేమో చాలా దగ్గరవి, మెట్ల మార్గం నుంచి వచ్చేది చాలా దగ్గరగా రావచ్చు అనమాట. అటు మామూలుగా అయితే 6 కిలోమీటర్లు అలాగా కొండెక్కి తిరిగి రావాలి. తిరుపతి కొండ కంటే దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పైకి ఎక్కడానికి. బళ్ళు కూడా చాలా జారుతూ ఉంటాయి. మేము మామూలుగా మొన్న మోంతా తుఫాన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ నీళ్లు కూడా పారుతూ ఉన్నాయి అనమాట. పైన చెరువు నుంచి వస్తాయి, కొండల్లో నుంచి ఎటు నుంచి వస్తాయో తెలియదు. ఇక్కడ మామూలుగా ఇక్కడ పక్కననే ఉంటుంది అనమాట ఇక్కడ కోనేరు. ఇవన్నీ మామూలుగా సత్రాలు, చాలా మందికి అయితే సత్రాలు ఉన్నాయి, చాలా కులాలకు కూడా సత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మామూలుగా అయితే సింగరకొండ తిన్నాల రోజు అంటే పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడ మామూలుగా అయితే భోజనాలు అనేవి చాలా అన్ని సత్రాలు పెడతారనమాట. చూడండి, కార్తీక మాసం కాబట్టి దీపాలంకరణ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు అక్కడ గుడి ప్రాంగణంలో. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ గాలి గోపురం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారు అయితే ఉగ్రంగా ఉంటాడు. మ్యూజిక్ ప్లే చేస్తూ గుడి ప్రాంగణం మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నైట్ పూట అయితే రాత్రి వేళలో చాలా మంది అయితే వచ్చారు జనాలు. 250-300 మంది జనాలు గుళ్ళోనే ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడ కార్తీక దీపాలు పెడుతూ అసలు మామూలుగా లేదు. ఒకరైతే శివుడు రూపంలో ఇక్కడ దీపాలు అయితే పెట్టారనమాట, కోటి దీపోత్సవం కాబట్టి. అదేవిధంగా పౌర్ణమి కూడా 2 కలిసి వచ్చినాయి. ఇక్కడ నరసింహస్వామి గుడి దగ్గర పొదిలికొండలో ప్రతి పౌర్ణానికి అయితే ఇలాగనే చేస్తారు ఫ్రెండ్స్. జనాలు అయితే బీభత్సంగా వస్తారు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ బాగా వస్తారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ భోజనం అయితే పెడతారు. సత్రంలో కమ్మోల సత్రంలో భోజనాలు అయితే పెడతారనమాట. చూడండి, శివుడు దీపోత్సవం కాబట్టి అసలు నెంబర్ 1 ఉంది. శివుడు ఆర్ట్ మీద దీపాలు భలే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది ఫోటోలు ఇవ్వడం కానీ వీడియో తీసుకోవడం కానీ బాగా చేశారు. అదేవిధంగా స్వామివారు మామూలుగా పల్లకి సేవ కూడా చేశారనమాట. నరసింహస్వామి పల్లకి సేవ చుట్టూ ఒక 5 రౌండ్లో మొత్తం అయితే గమనించలేదు.
ఇక్కడ పల్లవ సేవ చేస్తుండగా మామూలుగా అయితే సాంగ్స్తో ఊపేస్తారనమాట జనాల్ని. అసలు డ్యాన్స్ అయితే మామూలుగా వేయరు. ఇక్కడ జనాల్లోకి ఎవరికట్ట ఉగ్రం వచ్చినట్టు అనిపించింది అనమాట. నరసింహస్వామి ఉగ్రం వచ్చినట్టు అనిపించింది. బాడీ మొత్తం షేక్ అయిపోద్ది అనమాట వీళ్ళు చేస్తే ఇక్కడ భజనకి. కాకపోతే ఈ పౌర్ణమి కొద్దిగా డల్ అనిపించింది నాకైతే. అంతకుముందు పౌర్ణానికి జనాలు తక్కువ వచ్చినా కూడా భజన బాగా చేశారు. అదేవిధంగా స్వామివారి పల్లకి సేవ చుట్టూరు ప్రదక్షిణ చేపిస్తున్నాగా పల్లకిని మామూలుగా అయితే ఒంట్లోకి వచ్చినట్టు అనిపించింది అనమాట. నరసింహస్వామి అంతా బాగా చేస్తారు. ఈ సంవత్సరం కొద్దిగా జనాలు ఎక్కువ అవడం ఏమైతే తెలియదు. ఇంకా మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే ఇక్కడ గోశాలలో 100 ఆవులు ఉన్నాయన్నమాట కొండ మీద. ఇక్కడ నువ్వు ఏం పెట్టినా కూడా, అదేవిధంగా ఇక్కడ ఏట్ల కోసినా ఇంకేం పెట్టినా కూడా మామూలుగా అయితే ఎముకలు నవ్వులు పిప్పి చేస్తాయి అనమాట. అంత దారుణంగా ఆవులు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఏం పెట్టినా కూడా నవిలి పారేస్తాయి. నువ్వు ఎముకలు పెట్టినా ఏం పెట్టినా కూడా. కాకపోతే ఇక్కడ కొద్దిగా స్వామివారు భయంకరంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏట్లో కోసినా కూడా ఇంకా వాటికి ఇంకా అలా చేస్తారు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇంకా ఆవులు అయితే ఇలాగా భయంకరంగా ఉంటాయి ఇక్కడ ఈ కొండ మీద అయితే. గోశాలలో 100 ఆవులు ఎటు తిరుగుతుంటే కూడా తెలియదు. అదొకటి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఆవులు అయితే చూడండి. ఇంకో విషయం కూడా గమనించాలి మీరు. మామూలుగా ఘాట్ సెక్షన్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. రాళ్ళు లాగా ఉంటుంది. ఈ అడ్రస్ వచ్చేసరికి ఇంకొకసారి మామూలుగా పొదిలి దగ్గర, పొదిలి నుంచి మామూలుగా మర్రిపూడి వచ్చి మర్రిపూడి కానించి 5 కిలోమీటర్లు రావాలి ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వాలంటే. మామూలుగా అయితే ఒంగోలు వచ్చిన వాళ్ళు అయితే ఒంగోలు నుంచి పొదిలి కన్ఫామ్గా రావాలి. ఎటు నుంచి వచ్చినా కూడా పొదిలి కన్ఫామ్గా రావాలి ఫ్రెండ్స్. పొదిలి వచ్చిన తర్వాతే మనం మర్రిపూడి వచ్చి మర్రిపూడి నుంచి ఘాట్ సెక్షన్లో అయితే రావాలి. ఈ ఘాట్ సెక్షన్లో నెమళ్ళు ఉన్నాయి, అదేవిధంగా పులి కూడా ఉంది ఫ్రెండ్స్. అప్పుడు మామూలుగా వర్షానికి వచ్చి కాల జాడలు అయితే నాకైతే తెలిసింది, చూశాను నేనైతే. మామూలుగా కోనేటిలోకి వచ్చి నీళ్ళు తాగిపోయిద్దంట. మామూలుగా పౌర్ణమి రోజు, శనివారం రోజు, అదేవిధంగా ఉగాది రోజు, వైశాఖ పౌర్ణమి రోజు బ్రహ్మాండంగా అనేది ఇక్కడ పూజ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తారు స్వామివారికి. పొదిలికొండ నరసింహస్వామి అంటారు అనమాట. మామూలుగా అయితే ఈ 2 ఊరికి చెందింది మర్రిపూడి మరియు పొదిలి. ఈ 2 ఊర్లలో వచ్చి ఘనంగా చేస్తారు ఫ్రెండ్స్. దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. మీరైతే ఒకసారి విజిట్ చేయండి, చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ పల్లకి సేవ చేస్తూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నాను, మీరు కూడా వచ్చి చూడండి. మాలకొండ తర్వాత ఫేమస్ అయిన గుడి ఈ చుట్టుపక్కల ఏదైనా గుడి ఉందంటే ఇక్కడ పొదిలికొండ ఫ్రెండ్స్, మన ప్రకాశం జిల్లా సైడు. ఇంకొకటి వచ్చేసరికి ఇంకా పొదిలికొండ, అదేవిధంగా అహోబిలం వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. మీకు వీడియో అనేది ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇంక పల్లకి సేవ బ్రహ్మాండంగా చేస్తున్నారు. జనాలు చూడండి 300 పైగా ఉంటారు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.